పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, హితబోధనటువంటి మరి ఈ 11వ భాగము ధ్యానించడానికి మన మూలవచనము రెండవ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము మరియు అనుకూలమైనటువంటి యూదా పత్రికలో కూడా 20వ వచనాన్ని మనం చదువుతాం. చూడండి, మొదటిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చూరు గల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. 2వ భాగముగా యూదా పత్రిక 20వ వచనాన్ని మనం చదువుకుంటాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. మళ్ళా చదువుతామండి 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. దేవుని వాక్యంలో చూస్తే దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. 20, 21 వచనాల్లో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన తండ్రి, నీకు స్తోత్రములు. చదువుకున్న లేఖన భాగములు మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మరి వీక్షిస్తున్నటువంటి వక్తలు, విఘ్నులు, ఎంతోమంది మహానుభావులు, గొప్పవారు, జ్ఞానవంతులు, వారందరికంటే అత్యల్పుడను అయోగ్యుడను నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి హితబోధ ఈ సత్యాన్ని గ్రహించి అవలంబించుకొని ఆత్మీయ జీవితంలో ఎదిగి ఫలించి నరకడం తప్పించుకొని నిత్యరాజ్యాన్ని వారసులవడం సహాయపడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వక్తలు, విఘ్నులైన వారికి, భారతదేశము ప్రపంచ దేశాలలో ఉన్న స్నేహితులు, సన్నిహితులు, సుప్రచితులు, మిత్రులు, సహోదర సహోదరులు, జాతీయ అంతర్జాతీయ దైవర్తమానికులందరికీ యేసుక్రీస్తు నామంలో నా శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం గత కొన్ని మాసముల నుంచి హితబోధ అనే వాక్య భాగమును ధ్యానం చేస్తుంటున్నాం. ఈ 11వ భాగముగా విశ్వసించి ప్రేమలో నిలుచుట ఎలా, దేవుని వాక్యమును విశ్వసించి ఆరోగ్యకరమైన హితవాక్యమును విశ్వసించి దేవుని ప్రేమలో ఎలా మనం నిలబడగలము అనేటువంటి వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాం. రండి, ఈ వీడియో వీక్షించి విని సత్యాన్ని గ్రహించి క్రీస్తు ప్రేమలో విశ్వాసంలో ఎలా మనం నిలిచి ఉండాలో. ఈ దినాల్లో అనేకులు విశ్వాస జీవితంలో క్రీస్తు ప్రేమ నుండి వైదొలిగిపోయిన వారు ఎక్కువ మంది మనకు కనబడుతున్నారు. కాబట్టి మనం ఎలాగునా క్రీస్తు ప్రేమలో విశ్వాస జీవితంలో నిలకడగా ఉండాలో, అనేకులకు ఎట్లా మాదిరికరంగా మనం ఉండాలో, నిత్య అగ్నిగుండం ఎట్లా తప్పించుకొని నిత్య రాజ్యానికి ఎట్లా వారసులం కావాలో దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనము పరిశీలన చేస్తాం.
హితవాక్యానుసారమైన జీవితంలో ఎవరు జీవించుచున్నారో వారే ప్రేమయందు నిలిచి ఉండగలరు. హితవాక్యానుసారమైన జీవితము ఎవరు జీవించుచున్నారో వారే ప్రేమయందు నిలిచి ఉండువారని సత్యవేద గ్రంథం యోధాపత్రిక మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, కష్టములు వచ్చినప్పటికీ ప్రేమ విశ్వాసం యందు నిలిచి ఉండగలరు. దేవుని ప్రేమ యందు విశ్వాసమందు వారు నిలిచి ఉండగలరు. విశ్వాసము అనగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే మొదటిదిగా విశ్వాసం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. రోమపత్రిక 4వ అధ్యాయము 16, 17, 19 వచనాలకు మనం చూస్తే రోమపత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూడగలిగితే, ఈ హేతు చేతను వాగ్దానము యావత్సత్త కలిగి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహాము ఉన్నటువంటి విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయగలవాడును, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందుని గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతునని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగున ఉండునని చెప్పిన దాన్ని బట్టి తనకు తానే అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. విశ్వాసం అనగా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మడమే విశ్వాసము. ప్రతి దానికి ఆధారము అవసరం లేదు, దాని విశ్వాసం అన్నారు. పరిశీలించడం అవసరమే, కానీ విశ్వాసం అంటే ఆధారము చూడడం అవసరం లేదు, నమ్మడమే విశ్వాసం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. 21వ వచనాన్ని మనం చూస్తే, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు నమ్మదగిన వాడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం ఉందెను. ఇదే విశ్వాసం అంటే. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కంటికి కనబడని దాన్ని, ఆధారము లేనటువంటి దాన్ని నమ్మడమే విశ్వాసమని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కనుక ఈ వాక్య భాగం మనం చూడగలుగుతున్నాం. ఇది ఆ వాక్యం మనందరికీ విదితమే. అయితే మనము దేవుని విశ్వసించాము అంటే ఖచ్చితంగా మనము ప్రేమగల వారము అయి ఉండాలి. నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను అని చెప్పుకునే వారము ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ఒకవేళ ప్రేమ లేకపోతే మనం విశ్వసించామని చెప్పడము అంత సరి అయినది కాదు అని నేను చెప్పడం లేదు, లేఖనము చెప్తుంది ఇక్కడ. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదాహరణగా మనం చూస్తే 2వ భాగాన్ని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 3-4 వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట చూస్తే, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూస్తే, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే
నేను లేనివాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. బీదలకు ఆస్తి మొత్తం ఇచ్చినా, దేహమును కాల్చబడడానికి అప్పగించినప్పటికీ ప్రేమ లేకపోయినట్లయితే, సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము లేదు అని చెప్తుంది. 4వ వచనాన్ని కూడా మనం చదివితే, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయచూపును, ప్రేమ వత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఈ లక్షణాలు నీలో ఉన్నట్లయితే, డంబముగా ప్రవర్తిస్తున్నావా, ఉప్పొంగుచున్నావా, మత్సరపడుతున్నావా, అలాగైతే నీ దగ్గర ప్రేమ లేదు. నువ్వు విశ్వసించుండొచ్చు కనుక, ఎంతటి విశ్వాసం అయిండొచ్చు గాక, ఎంతటి విశ్వాస వీరురాలవై ఉండొచ్చు గాక, ఎంతటి ప్రార్థనాపరురాలవై ఉండవచ్చు గాక, ఎంతటి మంచి వక్తవు, పరిచారకుడవు, బోధకుడవు, వర్తమానికుడవు, సేవకురాలవై ఉండవచ్చు గాక, నీ దగ్గర ప్రేమ లేనట్లయితే అది ప్రయోజనము లేదు. సత్యవాక్యము, సత్యవేదము, బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది. 8వ వచనంలో ఏదైనప్పటికీ అది నిరర్థకమవుతున్నదని వాక్యం చెప్తుంది. 8వ వచనంలో చూస్తే 13వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 8వ వచనంలో, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమవును. నువ్వెంతటి జ్ఞానివైనా, ఎంతటి ప్రవచనాలు చెప్పేవాడవైనా, ఎంత భాషలు మాట్లాడేవాడవైనా, ప్రేమ లేకపోతే అది నిరర్థకమే. అవి శాశ్వతమైనవి కావు. కాబట్టి ప్రవచనాలు చెప్పేవాడవే కాకపోయినా సరే, భాషలు మాట్లాడేవాడు కాకపోయినా సరే, దానో కాకపోయినా సరే, ఎంతటి అజ్ఞానురాలవైనా సరే, ఈ లోక సంబంధంగా ప్రేమ నీలో ఉంటే ప్రయోజనకరమైన వ్యక్తివి దేవుని కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని సమాజము కొరకు, దేవుని రాజ్యము కొరకని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కనుక ప్రేమైన సోదరి సోదరా, పౌలు తన జీవిత కాలమంతా క్రీస్తు ప్రేమను చూపిస్తూ సువార్తను ప్రకటించాడు. తనను రాళ్లతో హింసించినప్పటికీ క్రీస్తు ప్రేమ యందు నిలిచిన వాడిగానే ఉన్నాడు. ఎక్కడ మత్సరపడలేదు, డంబముగా ప్రవర్తించలేదు. కనుక ప్రేమ నీ దగ్గర ఉన్నట్లయితే దేవుని సంఘము కట్టబడుట కొరకు, ప్రజలను ఆత్మీయంగా నడిపించుట కొరకు, దేవుని రాకడల కొరకు వారిని సిద్ధపరచడం విషయంలో విశ్వాసం ఉంటే సరిపోదు. క్రీస్తు ప్రేమ కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రేమ నీ యందు ఉందా? ఆ ప్రేమలో నువ్వు నిలిచున్నావా? సహోదరి సహోదరుడా, సత్యవేదము వాక్యము హెచ్చరిస్తూ ఉంది నిన్ను, నన్ను, మనందరినీ. విశ్వసించా మంచిదే, కానీ ప్రేమలో మనం ఉన్నామా? ప్రేమ మన ఎందు నిలిచుందా? అలాగే సాధు సుందర్ సింగ్ గారి కాలంలో ప్రకటించిన సాధు సుందర్ సింగ్ టిబెట్ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తుండగా ఆ మార్గమున ఒక కరుడు కట్టిన గజదొంగ ఆ మార్గమున వర్తకులను, సాధారణ వర్తకులను దోచుకునుట, స్త్రీల మీద అత్యాచారము చేయుచుండేవాడు. మహాదైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు తన సువార్త పరిచర్యలో టిబెట్ ప్రదేశానికి తను ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ మార్గములో ఒక గజదొంగ
గొప్ప వర్తకులను, సాధారణమైన వర్తకులను చిత్రహింసలు పెట్టి దోచుకునేవాడు, స్త్రీల మీద అత్యాచారాలు చేస్తున్నటువంటి ఒక గజదంగా సాధు సుందర్ సింగ్ గారి సువార్త జీవితంలో తారసపడుతూ వచ్చాడు. టిబెట్ ప్రదేశానికి ప్రయాణంలో మార్గంలో సాధు సుందర్ సింగ్ ఆ మార్గంలో వస్తుండగా ఆ గజదంగ చూచి దగ్గరకు వెళ్ళి సుందర్ సింగ్ గారి ముఖమును చూచి రక్షింపబడినాడు. ఈరోజు మనల్ని చూసి ఆత్మీయంగా చల్లారిపోతున్నారు. మన జీవితం, మన ప్రవర్తన, మన పద్ధతి, మన ముఖాన్ని చూసి. ఒక మహాగజితంగా సువార్త ఏం ప్రకటించలేదు సుందర్ సింగ్ గారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయనను కూడా దోచుకోవాలనుకున్నాడు. ఆయన సమీపించి ఆయన ముఖాన్ని చూసి ఆ ప్రేమామూర్తి, ఆయన ముఖం మీద పెళ్ళి ఉబ్బుకుతున్న ఆ ప్రేమను చూసి ఆ గజదంగా రక్షింపబడుతూ వచ్చినాడు. ఆ తర్వాత ఆ గజదంగని అనేకులు రాళ్ళు రువి చిత్తహింసలు పెట్టినప్పటికీ మౌనంగా ఉండటం గమనించిన వారు ఇతను ఇంత సాధు ఎలా అయినాడు అని పరిశీలించగా ఆ మహాగజదంగా మనము రాళ్లతో కొట్టి హింసిస్తున్న ఇంత మౌనంగా సాధువుగా ఎలా మారాడని వారు పరిశీలించినప్పుడు దేవుని ప్రేమ ఆ గజదంగా తెలుసుకొని దేవుని విశ్వాస జీవితాన్ని జీవిస్తాడు. దేవుని యందు ఆ మహాగజదంగా, కరుడు కట్టిన గజదంగా, స్త్రీలని అత్యాచారం చేసిన గజదంగా, వర్తకులను దోచుకున్న గజదంగా, అనేకులను చంపినటువంటి ఆ గజదంగా సాధు సుందర్ సింగ్ గారి ముఖాన్ని చూసి రక్షింపబడుతూ వచ్చాడు. ఆయన రక్షింపబడిన తర్వాత, విశ్వాసిగా మారిన తర్వాత, ఒకనాడు రాళ్ళు రువి అతను చంపుతా ఉంటే ఒకప్పటి పాత జీవితం కనపడడం లేదు. సాధువుగా మారిపోయాడు. ఎలా సాధ్యమైంది? క్రీస్తు ప్రేమ. ముందు క్రీస్తుని విశ్వాసం ఉంచాడు. క్రీస్తు ప్రేమ ఆయన యందు పెళ్లి ఉబ్బుకొచ్చేటట్టు అనేకులకు ప్రదర్శింపబడుతూ ఉంది. సాధువు అవుతూ వచ్చినాడు. విశ్వాసం ఉంచినాడు కాబట్టి సహనము ప్రేమ యందు నిలిచినాడు అని అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఆ గజదంగను చూసి, ఆ ప్రేమతత్వాన్ని చూసి అనేకులు యేసుక్రీస్తుని యందు విశ్వాసం ఉంచారు. అనేకులు యేసుక్రీస్తును నమ్మారు. ఈనాడు నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ క్రీస్తు ప్రేమ లేదు. ఒక్క వ్యక్తిని కూడా రక్షణకు నడిపించలేకపోతున్నావు. ఎంతసేపు సువార్త 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 ప్రకటిస్తున్నానంటున్నావు, కానీ ప్రేమేది? నీ జీవితంలో ప్రేమ కనపడడం లేదు. ఎంతకాలం సువార్త ప్రకటిస్తావు ప్రేమ లేకుండగా? ఎవరిని ప్రభు దగ్గర నడిపించగలవు? నీ ముఖంలో ఎక్కడ చూసినా క్రూరత్వము, అసూయ, పగ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రాలు. ముఖం చూస్తూ ఉంటే కరడు కట్టిన స్వభావం కనబడుతుంది. ఎంత సువార్త ప్రకటిస్తే ప్రయోజనం అండి? క్రీస్తు ప్రేమ లేకుండా. క్రీస్తు ప్రేమను చూపించు. సువార్త ప్రకటించకపోయినా ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరిస్తాడు. ఆ జీవితము సాధు సుందర్ సింగ్తో చూశాం. ఆ జీవితము గజదంగలో ఉంది. ఆ గజదంగ జీవితాన్ని చూసి అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు. ఒక కరుడు కట్టినటువంటి వ్యక్తి యొక్క స్వభావము మారటం వలన అనేకులకు సువార్త ప్రకటించకపోయినా సరే అనేకులు యేసుని యందు విశ్వాసం ఉంచేటట్లు విశ్వాసం వస్తారండి. ఉదాహరణ చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం మనందరికీ తెలిసిన విషయమే. ఒక కరుడు కట్టినటువంటి
ఒక స్త్రీ జీవితము యేసునందు విశ్వాసం ఉంచింది. క్రీస్తు ప్రేమ ఆమెలో పనిచేస్తూ ఉంది. విశ్వాసంలో నిలకడగా ఉంది. ఆమె జీవితం మార్పు చెందింది. ఇప్పుడు ఆమె వచ్చి ఊరిలోకి వచ్చి మాట్లాడుతూ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 41, 42 వచనాలు, 43 వచనాలు చూస్తే, ఆయన మాటలు వినినంతన ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. దేవుని వాక్యం ఎంత అద్భుతమో. 40వ వచనములో ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొనిది కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి అంటున్నారు. ఆ స్త్రీని ముఖమును చూచి 41లో, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేమే ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అన్నారు. ఆ స్త్రీని చూచినప్పుడు, నిన్ను చూసి ఎవడైనా రక్షింపబడుతున్నారా? విశ్వాసమే, పరిచారకుడివే, గాయకుడివే, బోధకుడివే, వర్తమానికుడివే, పెద్దవే, సంఘంలో నాయకుడివే, సేవకుడివే, వర్తమానికుడివే, జాతి అంతర్జాతీయ, ఏది నీ దగ్గర ప్రేమ? నీ ముఖంలో ప్రేమ కనబడుతుంటే కదా. కరుడి గట్టిపోయినటువంటి స్వభావం నీ ముఖంలో కనపడతా ఉంది. ఎవరు మారుతారండి? ఎవరు రక్షింపబడతారు? ఎవరు క్రీస్తుని అంగీకరిస్తారు? ప్రేమ నీ దగ్గర ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సత్యవేద గ్రంథం. ప్రేమ లేకుండా ఒక వ్యక్తిని కూడా నువ్వు ప్రభు దగ్గర నడిపించలేవు. ఏం చేసినా ఒక వ్యక్తిని నువ్వు ప్రభు దగ్గర నడిపించలేవు. ప్రభు దగ్గర నడిపించాలంటే నీ దగ్గర ప్రేమ నిలబడి ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ప్రేమలో నువ్వు నిలిచినప్పుడే ఒక ఆత్మను ప్రభు కొరకు కాదు, 1000 ఆత్మలు ప్రభు కొరకు నువ్వు సంపాదించగలవు. మూడవదిగా గమనిస్తే అపోస్తల కార్యం 16వ అధ్యాయం. మూడవదిగా గమనిస్తే అపోస్తల కార్యం 16వ అధ్యాయము 27వ వచనం నుంచి 29వ వచనం వరకు. అందులో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులనియు తెరిచినుట చూచి ఖైదీలు పారిపోయిరని కత్తి దూసి తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు నీ ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెప్పని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు సౌలుకునకు శీలకును సాగిలపడి, పారిపోయే స్వభావం లేదు. క్రీస్తు ప్రేమ కనపరుస్తున్నారు ఇక్కడ. యేసు వార్త ప్రకటించకపోయినా చెరసాల నాయకుడు యేసు క్రీస్తుని యందు విశ్వాసం ఉంచాడు. నువ్వు ఒక సాధారణమైన నీ భర్తని క్రీస్తు దగ్గర నడిపించలేకపోతున్నావు. సాధారణమైన నీ భార్యని క్రీస్తు దగ్గర నడిపించలేకపోతున్నావు. సాధారణ నీ కుమారుని, కుమార్తెని, కోడల్ని, అల్లుడిని, మనమని, మనవరాల్ని, తమ్ముని, చెల్లిని, అక్కని, అన్నని క్రీస్తు దగ్గర నడిపించలేకపోతున్నావు. కరుడి కట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు చెరసాల నాయకుడిని యేసు క్రీస్తు దగ్గరికి నడిపిస్తూ వచ్చారు. క్రీస్తు ప్రేమ. ఈ అవకాశం దొరికితే నువ్వైతే పారిపోయేవాడివే, మనమైతే పారిపోతామేమో. కానీ చెరసాలలో అలాగే ఉండి అంటున్నాడు, అయ్యలారా, అయ్యా నువ్వు ఆత్మహత్య చేసుకునే అవసరం లేదు, మేము ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాం. ఈ ప్రేమ మాటలు, ఈ ప్రేమ ఒక చెరసాల నాయకుడిని రక్షణలోకి తీసుకుని వచ్చింది. ప్రియమైన సోదరి సోదరా, ఇది మూడవదిగా గమనిస్తున్నాం. నీ పరిస్థితి ఏంటి? నీ దగ్గర క్రీస్తు ప్రేమ ఉందా? విశ్వసించావు, మంచిదే. ఎవరినైనా ప్రభు దగ్గర నడిపించావా? దేవుని వాక్యమును మనం పరిశీలిస్తే
ప్రేమ లేకుండా ఉంటే నీ జీవితంలో ఏ ప్రయోజనము లేదు. సమస్తానికి మూలం ప్రేమనే. ఒక శత్రువును నువ్వు జయించాలంటే ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమను ఇతరులు ప్రకటించేవాడు ఉండాలి. క్రీస్తు ప్రేమ కనుపరచేవాడుగా, కనుపరచదానవు ఉండాలి. ఎన్ని బోధలు చేస్తే ఉపయోగం ఏంటండి? నీ దగ్గర ప్రేమ లేకపోతే ఏ వ్యక్తిని కూడా నువ్వు ప్రభు దగ్గర నడిపించలేవు. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, క్రీస్తు ప్రేమను నువ్వు కనుపరచేవాడవు ఉండాలి. విశ్వసిస్తే సరిపోదు. క్రీస్తు ప్రేమ అనేకులకు నువ్వు చాటించాలి. దేవుడు కోరుకుంటున్నాడు. కరుడి కట్టినటువంటి ఒక గజదంగగా, ఒక మతోన్మాదిగా, మత ఛాందస్తపువాదిగా ఉన్న సౌలు యేసుక్రీస్తు నమ్మాడు. స్త్రీల మీద పిల్లలన్నా దయాదాక్షిణ్యం లేక చంపినటువంటి వాడు దమస్కు మార్గంలోకి వెళ్ళి దమస్కు మార్గములో క్రీస్తు ప్రేమ వరవడిలోనికి చేర్చబడుతూ వచ్చాడు. తన జీవితాన్ని మార్చుకుంటాడు. విశ్వాసం ఉంచాడు. రాళ్ళు రువి చంపుతున్నా సరే మౌనం వహించాడు. ప్రేమను చాటించాడు. అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించాడు. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? అపోస్తల కార్యములో 20వ అధ్యాయంలో చూస్తే, ప్రాణాపాయం వచ్చినప్పుడు కూడా ఆయన నిస్సందేహంగా తాను విశ్వసించిన క్రీస్తుని, తను నమ్మినటువంటి ఆ ప్రేమను, తను రుచి చూస్తున్న ప్రేమను అనేకులకు ప్రకటించడానికి తను బయలుదేరి వెళ్తున్నాడు. చూడండి, 20వ అధ్యాయంలో 37వ వచనములో 36, 37 అతడు ఇలాగ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చి, మీరు ఇక మీదట నా ముఖమును చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించారు ఆనాటి ప్రజలు. అంత మాత్రమే కాదు, పౌలుని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. పౌలు ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదని అడ్డగిస్తున్నారు. ఉత్కంఠగా వారు ఆపివేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే పౌలు, నేను చావడానికైనా సిద్ధమే, క్రీస్తు ప్రేమను ప్రకటించాలి, క్రీస్తు ప్రేమను అనేకులకు తెలియచేయాలని ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం కలిగి, ఆలోచన కలిగి ఉన్నట్టుగా 21వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, 12-13లో ఈ మాట వినినప్పుడు, మేమును అక్కడి వారము యెరూషలేమునకు వెళుదామని బతిమాలుకొంటిమి. కానీ పౌలు, ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బదులు చేసేదిరేలా? నేనైతే ప్రభువైన యేసునామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడడానికి మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఇక్కడ నా కొరకై, నా రక్షణ కొరకై యేసునాథుడు తన ప్రాణమును కాపాడుకోలేదు. శిలువ మీద పన్నముగా తన ప్రాణమును ధారపోస్తూ వచ్చాడు. ఆయన మరణం ద్వారా నాకు రక్షణ వచ్చింది కాబట్టి నా ప్రాణమును నేను లెక్క చేయను. ఆ ప్రేమామయుడు నా కొరకై తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ ప్రేమను పొందిన నేను అనేకుల రక్షణ కొరకై నా ప్రాణము ఇవ్వడానికైనా నేను సిద్ధమే, నేను చనిపోవడానికైనా సిద్ధమే అని చెప్పగలుగుతున్నాడు. ఇలాగున పౌలు అనేకులను, వ్యక్తులను, సువార్థికులను, బోధకులను తన జీవితం ద్వారా రక్షించుకున్నాడు. తన ప్రేమ వరవడిలో అనేకమైన సంఘాలను తన ప్రేమ ద్వారానే తను కట్టగలుగుతూ వచ్చాడు. ఈ దినాల ద్వేషం ద్వారా, పగ ద్వారా సంఘాలు కడుతున్నాం. ప్రేమ చేత కట్టాలి, ప్రేమ ప్రకటించాలి, ప్రేమను చూపి సంఘాన్ని కట్టాలి. ప్రేమ ద్వారా ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గర నడిపించాలి. ఈ లక్షణాలు నీకున్నాయా సహోదరుడా, సహోదరి?
క్రీస్తు ప్రేమను ప్రకటించేవాడుగా ఉన్నావా? క్రీస్తు ప్రేమ చాటించే వ్యక్తిగా నీవు ఉన్నావా? విశ్వాసం ఉంచే మంచిదే. క్రీస్తు ప్రేమ యందు నిలకడగా ఉన్నావా? నిలిచున్నావా? నీవు నిలిచున్నట్లయితే క్రీస్తు ప్రేమను అనేకులకు ప్రకటించేవాడవుగా, చూపించేవాడవుగా ఉంటావు. నువ్వు చూపే ఆ క్రీస్తు ప్రేమ వరవడిలో అనేక ఆత్మలు యేసుక్రీస్తుని దగ్గరికి నువ్వు తీసుకురాగలవు. యేసుక్రీస్తు యొక్క గొప్ప రక్షణ వారు పొందేటట్లు నువ్వు చేయగలవు. విశ్వాసం ఉంటే చాలు. క్రీస్తు ప్రేమని నువ్వు కనుపరిచేవాడుగా, చూపించేవాడుగా నీవైనా నేనైనా మనం ఉండాలని సత్యవేద గ్రంథం బైబిలు మనకు సెలవిస్తూ ఉంటుంది. ఎన్నుంటే ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. నువ్వు ప్రేమగల వాడవేనా? ప్రేమగల దానవేనా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రేమ నిన్ను ఆహ్వానిస్తుంది. ఆ ప్రేమమైన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎంతకాలము కరుడుగట్టిన స్వభావంతో జీవిస్తావు? ఎంతకాలం ఇతరులు నష్టాన్ని కలిగిస్తావు? కొంపలు కూల్చివేస్తున్నావు, జీవితాలు నాశనం చేస్తున్నావు, ఎంతోమందిని దోచుకుంటున్నావు, మోసగిస్తుంటున్నావు. దయ లేదు నీ దగ్గర, క్రీస్తు ప్రేమ లేదు. అందుకే ఆ ప్రేమ మరి నీ కొరకై, నీ తప్పిదముల కొరకై ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. ప్రేమ మూర్తిగా నిన్ను తయారు చేయడానికే ఆ ప్రేమామయుడు తల మీద ముళ్ళ కిరీటం, డొక్కల బల్లెపోటు, శరీరం అంతా నాగలు చాలబోయే కొరలతో దున్నబడుతూ వచ్చింది. ఆ ప్రేమమయుడు అంటున్నాడు, చిత్రహింసలు పెడుతున్న వారిని అంటున్నాడు, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగనగా వీరు క్షమించండి. ఆ ప్రేమామయుడు ఆ ప్రేమ చేత ప్రపంచ చరిత్రలో ఇలాగ హింసిస్తున్నప్పటికీ ప్రేమ చూపిన నాథుడు మరి ఏ నాథుడు లేడు, యేసునాథుడు తప్ప. ఆ ప్రేమగల దేవుడు నేను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా దగ్గర రండి, నా ప్రేమను మీకు చాటిస్తాను. నా ప్రేమను పొందండి, నా ప్రేమ రుచి చూడండి. మీరు కూడా ఈ లోకంలో ప్రేమగా జీవించండి, అనేకులకు ప్రేమను పంచండి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రేమను తుంచేవాడుగా ఉన్నావు ఇంతకాలం, ప్రేమను పంచేవాడుగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. విశ్వాసం ఉంచో మంచిదే, దేవుని స్తోత్రం. ప్రేమను పంచుతున్నావా? అందరి ప్రేమను ఆదరాభిమానం పొందాలనుకుంటున్నావు, నువ్వు మాత్రం ఎవరికి ప్రేమ చూపడం లేదు, దయ చూపడం లేదు, కరుడు కట్టిన స్వభావంతో ఉన్నావు. సహోదరుడా సహోదరి జాగ్రత్త. నీ విశ్వాసం ఉంటే సరిపోదు, నీకు ప్రేమ అవసరం. ప్రేమలో నువ్వు నిలిచి ఉండాలని ఆ ప్రేమామయుడు కోరుతున్నాడు. ఆ ప్రేమను మనం చాటించేవారంగా, ఆ ప్రేమను చూపించేవారంగా మనం ఉండాలని, ఆ ప్రేమ వరవడిలో అనేకుల్ని కరుడిగట్టిన వారిని ప్రేమమూర్తులుగా మనము కూడా మార్చగలమని సత్యవేద గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ ప్రేమ నీవు కూడా నిలిచి ఉండాలని, ప్రేమలో ఈ ప్రేమను అనేకులు పంచేవాడే ఉండాలని ఆ ప్రేమ బయట నీ కొరకు నా కొరకై కలవరసిలో లేఖన పశుగా తన ప్రాణమును బలిగా అర్పిస్తూ వచ్చాడు. చనిపోయి సమాచారం తిరిగి మృత్యుంజడే లేచి మూడో దినమున నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నేను ప్రేమమయుడు చేయాలనే, పరలోకంలో నిత్య ప్రేమలో నేను యుగయుగంలో ఉంచాలనే, అగ్నిగుండం తప్పించుకోవాలనే ఆశ ఉంది నీకు. యేసు రక్తం ప్రతి పాపలను కడిగి పవిత్రపరుస్తుంది, నేను ప్రేమమూర్తిగా తయారు చేస్తుంది. అగ్నిగుండం తప్పించుకొని, కరడిగడ్డ స్వభావం తప్పించుకొని ప్రేమమూర్తిగా మారి ఆ ప్రేమగల రాజ్యంలో, నిత్య రాజ్యంలో నీవు కూడా ఒక రోజు ఉండబోతున్నావు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరచును గాక. ఒకవేళ విశ్వాసం ఉంచావు, పవిత్రుడు అయ్యావు, ప్రేమను పొందావు, ఆ ప్రేమను పంచకుండా ఉంటే దేవుడు లెక్క అడిగేవాడుకున్నాడు. ప్రేమ నీ దగ్గర లేకపోతే ప్రమాదంలో ఉన్నావు. ప్రమాదం తప్పించుకోవాలంటే మనం ప్రేమలో నిలిచి ఉండాలని సత్యవేద గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది. ఆ ప్రేమలో మనందరం నిలిచిందుము గాక. తీర్మానం చేసుకున్న నీ కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కరుణగట్టిన స్వభావంలో జీవిస్తున్న వారు నీ ప్రేమ వరవడిలోకి రావడానికి సహాయం చేయండి. నీ రక్తదారులు వారి కొరకే దారపోస్తావని, నీ రక్తంలో విమోచించబడడానికి ఇష్టపడుతున్న వారిని పాపం కడిగి ప్రేమలోనికి మార్చండి. ప్రేమలో విశ్వాసం ఉంచిన వారు ప్రభా ప్రేమలో జీవితకాలం అంతా నిలిచి ఉండడానికి సహాయం చేయండి. ఎవరు తీర్మానం చేసుకుంటున్నారో ఆ తీర్మానంలో వారు స్థిరపడడానికి సహాయపడండి. ప్రేమను ఇతరులకు పంచేవారిగా, ఆ ప్రేమ రాజ్యంలో యుగయుగములు ఉండేవారిగా సహాయం చేస్తున్నామని వందనములు చెల్లిస్తే యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తుంటున్నాం.